ఈ రేమత్ నగర్లో ప్రధానంగా నవీన్ యాదవ్ గారిని చూసి నవీన్ యాదవ్ని చూసి ఓటేసే సంఖ్య 30% ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసే సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇదే రేమత్ నగర్లో ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఇంకో 10 మీటింగ్లు పెట్టినా నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేసే సంఖ్య 30% ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసే శాతం 60% ఉంటుంది. ఇదే రేమత్ నగర్లో ఇప్పుడు ఇదే 3 యూసఫ్గూడలోకి వచ్చిందనుకో ఇదే చెప్తున్నాను. యూసఫ్గూడలోకి వచ్చిందనుకో జరిగిన సేమ్ మీటింగ్ లాగా ఇక్కడ సేమ్ యూసఫ్గూడలో జరిగితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 60% నవీన్ యాదవ్ గారిని చూసి 30% కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారు. ఇంకా ఇదే ఏరియా కదా ఆయన ఉండేది, అది ఆయన పుట్టి పెరిగి మొత్తం. అంటే కారణాలు ఎలా మారుతాయని చెప్తున్నాను నేను. మనం గెలిచేస్తుంది ఈయనకి 1,00,000 మెజార్టీ, ఈయనకి 50,000 మెజార్టీ అని చెప్పడం కాదు. అంశాలు ఎంత డెప్త్ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు రెండు తీయండి, 2 క్లోజ్ చేయని చెప్తాను. ఇప్పుడు నేను ఒక 2 వీక్స్ బ్యాక్ నర్సయ్య తాత గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను. అందులో చెప్పాను బోరబండలో ప్రధానంగా బోరబండ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏరియా అని చెప్పుకోవచ్చు. బోరబండ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బోరబండ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది బాగా ఓటర్స్ని. ఎందుకంటే మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారా అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఓట్లు కూడా 52,000 ఓట్లు ఈ బోరబండ డివిజన్లో ఉంటుంది. ప్లస్ ఎక్కువ మీటింగ్లు ఇక్కడే పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మెయిన్ క్యాడర్ ఇక్కడే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారు ఫాలోవర్సు, అభిమానులు, కేసరి గారి అభిమానులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ డివిజన్లో మొత్తం 8 బస్తీలు ఉన్నాయి. 8 బస్తీలో 4 నవీన్ యాదవ్కి, 4 బీఆర్ఎస్కి వన్ సైడ్ పడతాయని చెప్పాను నేను. ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్. ఇప్పుడు సైదులు సర్వే తీసుకొచ్చారా? ఈ సైదులు సర్వేలో కూడా ఇదే తేలింది. ఇక్కడ ఇదే బోరబండలో నవీన్ యాదవ్ గారికి కొంత మైనస్ ఉంది, బీఆర్ఎస్కి కొంత ప్లస్ ఉంది. 2% 3% లెక్కేసి అని చెప్పారు. ఇదే బోరబండ మీద నేను 2 వీక్స్ బ్యాక్ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఇలా మారిపోతుంది. అంటే ఓటర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చూస్తారు. ఒక ఏరియాలో నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తారు, ఒక ఏరియాలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారు. సమస్యలు బట్టి కూడా అట్లా కూడా. ఇప్పుడు నీలాంటోళ్ళు క్యాండిడేట్ని చూడరు, పార్టీని చూడరు. అతను ఏ రకంగా ఉపయోగపడతాడు అంశాలని తీసుకుంటారు అన్నమాట. అంటే అతను గెలిస్తే ఏం చేస్తాడు, ఈ డివిజన్లో అభివృద్ధి జరిగింది, ఆ డివిజన్లో అభివృద్ధి జరిగింది తేడా కూడా అట్లా కూడా చూస్తారు. పార్టీకి పోతే వ్యక్తిగతంగా. ఇప్పుడు ఇంకోటి ఇది క్యాన్సిల్ చేయని చెప్తారు. ఇప్పుడు అన్నిటికన్నా ప్రధానమైంది ఇందులో కూడా ఒక ఏరియా ఉంది. అదే కార్మిక్ నగర్. ఇది కార్మిక్ నగర్. ఇది మన రేమత్ నగర్ పక్కనే ఉంటుంది. కార్మిక్ నగర్ అని చెప్పి కార్మిక్ నగర్. ఇక్కడ అసలైన గేమ్ అంతా ఇక్కడ కేటీఆర్ గారు మొత్తం మీటింగు ఈ కార్మిక్ నగర్లో పెట్టారు. ఫస్ట్ మీటింగు కేటీఆర్ గారు కార్మిక నగర్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అక్కడ 2 అంశాలను ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ మీటింగ్లో ఫస్ట్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టింది ఇదే కార్మిక్ నగర్లో ఫస్ట్ మీటింగ్. ఇది బోరబండకి యూసఫ్గూడకి మధ్యలో ఉంటుంది. ఇది ప్రధానంగా పీజీఆర్ గారు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఫాలోవర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు అన్నమాట. అంటే ఆయన అభిమానులు కావచ్చు, లేదా అతనితో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీలోనే ఉంటారు, ఈ కార్మిక్ నగర్లో. సో అందుకే ఆ రోజు మన మీటింగ్లో కూడా జనార్దన్ రెడ్డి గారు కొడుకుని కూడా తీసుకొచ్చి ఇందులోని ప్రచారం చేయించారు. ఎందుకంటే ఈ కార్మిక నగర్లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం కావచ్చు, వీళ్ళకి అన్ని రకాలుగా కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా విజయారెడ్డి గారు కూడా కనబడతా ఉన్నారు. నేను మీటింగ్లో కూడా అక్కడ ఉన్నారు విజయారెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉన్నారు. కార్మిక నగర్లో ఫస్ట్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేశారో చెప్తున్నాను. కార్మిక నగర్లో కేటీఆర్ మీటింగ్ పెట్టడం, కేటీఆర్ ఎందుకు మీటింగ్ పెట్టారు, వాళ్ళు తీసుకొచ్చిన అంశాలు కూడా హైడ్రా అంశాన్ని తీసుకొచ్చారు ఎక్కువగా. ఇదే కార్మిక నగర్లో మన కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా మొత్తం వచ్చేస్తుంది, ఇంకా రెడీగా ఉన్నాయి క్లొక్లెన్స్ అని చెప్పి కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. సో ఆటో కార్మికుల అంశాన్ని కూడా ఇదే కార్మిక నగర్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆటో కార్మిక వర్గం, నార్మల్ వర్గం, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కొండ మీదకి నేను వెళ్ళి చూస్తే కూలీ వాళ్ళు ఉంటారు. ఈ కొండ మీదకి వెళ్తే వీధి లైట్లు లేవు. పబ్లిక్ బైట్స్ తీసుకొని నేను వెళ్తే వీధి లైట్లు లేవు ఈ కార్మిక నగర్ కొండ మీద.
సో ఇక్కడ డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉన్నారు. సో పీజర్ గారు ఫాలోవర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి పీజర్ గారు ఫాలోవర్స్ అయినటువంటి వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వీళ్ళకి కనెక్ట్ అవుతారని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. ఎవరు? కేటీఆర్ గారు ఫీల్ అయ్యారు అనుకొని ఈ మొత్తం చేశారు. కానీ ఈ కార్మిక నగర్లో ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ గారు నాన్నగారితోటి నవీన్ యాదవ్ గారితో ఇండివిజువల్గా సంబంధాలు ఉన్నవాళ్ళు నవీన్ యాదవ్ గారు చేసిన సోషల్ సర్వీస్ కూడా ఈ కార్మిక నగర్లో కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు, ఇండివిజువల్గా నవీన్ యాదవ్ గారు 60% ఓట్లు వేసే అవకాశాలు ఈ కార్మిక నగర్లో ఎక్కువ ఉంది. ఇక్కడ పార్టీ చాలామంది చూస్తారు, చాలా సీనియర్స్ 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడా. రాజకీయాల్లోనే 8 సార్లు ఓటేసిన వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తితో కూడా మాట్లాడితే మేము పక్క పీజర్ గారి అభిమానులమే, మేము పక్క కేసీఆర్ గారిని కూడా అభినందిస్తాం, కానీ మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నవీన్ యాదవ్ గారు ఉంటారు కాబట్టి మేము నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్గా మేము చూసి ఓట్లేస్తాము అన్న విషయం చెప్పారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వీళ్ళు చెప్పిన వీడియో కూడా నా దగ్గర ఉంది. చాలా విషయాల్లో ఈ కార్మిక నగర్ తోటి అప్పుడు వీళ్ళని ఈ యొక్క కార్మిక నగర్లో వీళ్ళకి గ్రాఫ్ ఉందని గ్రహించిన కేటీఆర్ గారు ముందుగానే ఈ పీజర్ గారిని తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ పీజర్ గారి అభిమానులు కూడా నవీన్ యాదవ్కి ఓటేస్తామని చెప్తున్నారు, అందుబాటులో ఉంటున్నారని. అది ఇంకోటి ఏంటంటే ఈ జనార్దన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీయే, గట్టు కాంగ్రెస్ పార్టీ అది. సో ఆ రకంగా కూడా వీళ్ళు ఇదే యాంగిల్ ఆలోచిస్తారు. సో ఇక్కడ కార్మిక నగర్లో ఒకే మాటలో చెప్పాలంటే అంటే బాగా డెప్త్కి వెళ్తే పార్టీల పరంగా చూసి ఓట్లు వేసే సంఖ్య ఇక్కడ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. 30% కూడా లేదు అక్కడ. అది మీరు అన్నట్టు ఇప్పుడు దీని పరంగా చూస్తే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ పరంగా అయితే డివిజన్కు అభివృద్ధి పరంగా కానీ అందుబాటులో ఉండే వ్యక్తి కానీ ఈ రెండు వాళ్ళకి కోరుకుంటా ఉన్నారు ప్రజలు. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉంది. ఇక్కడైతే మాకు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి, ఇక్కడైతే మాకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, ఒక దగ్గర పార్టీ కావాలి, ఒక దగ్గర ఇలా కావాలి, ఇలాగా ఒక్కొక్క ఏరియాలో ఉంది. ఇది సబ్జెక్టు మనకి 15% వస్తుంది, 20% వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ప్రతి ఒక్క పాయింట్ని 2 నెలలు నేను గ్రౌండ్లో ఉండి నేను పనిచేశాను కాబట్టి నాకు ఇంత కంటెంట్ సబ్జెక్ట్ మీద నాకు అంత గ్రిప్ ఉంది కదా. ఏదో మనం ఒక వారం రోజులు చూసి ఎక్కడ స్టూడియోలో ఉండి చెప్పడానికి కావదు కదా. సర్వేలు అనే రకంగా చెప్పచ్చు, కానీ సర్వే నా ఒక విషయం మెయిన్ కంటెంట్ చెప్తున్నాను. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. ఇప్పుడు నేను చేసిన పబ్లిక్ బైట్స్ కావచ్చు, నేను చేసిన ఇది వచ్చింది కదా ఒక్క నిమిషం, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది. సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు. 28 నవంబర్ 2023 సర్వేలు చూసి అంచనా వేసే లేదు. నన్ను చూసే సర్వేలు అంచనా వేస్తాయి, నా విశ్లేషణ చూసి సర్వేలు అంచనా వేస్తాయి. ఆడనాథ్ గారి విశ్లేషణ ఏం చేస్తానని చెప్పి సర్వేలు ఒక అంచనా వేస్తాయి. అంటే నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్తున్నాను. మీకు ఓపెన్గా చెప్తున్నాను, నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్తున్నాను. అంటే అర్థం చేసుకోండి, అంటే అన్ని కోణాలు మొత్తం అది ఏ టు జెడ్. ఎలక్షన్స్ ఎంత పోలింగ్ అవుతుందో కూడా మనం ముందు చెప్తున్నాను. సర్వేలో చెప్పారు ఎవరైనా? చెప్పలేదు. అది పోలింగ్ శాతం గురించి చెప్పారు. ఏ ఏరియాలో ఎవరెవరు వేయగలుగుతారు ఓటింగ్ పార్టీకి వస్తే అట్లా చెప్తున్నారు, కానీ ఓన్లీ పోలింగ్ శాతం గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇది ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ సునామీ 90 రోజుల ముందు చెప్పారు. ఒక ఎన్నికల్లో 90 మీరు చూసారు వీడియో, 90 రోజుల ముందు చెప్పగలుగుతారా? 3 months ముందు ఎంత మారిపోతుంది, కానీ మారదు అని చెప్పాను. 7 మారిపోతుంది, ఇప్పుడు ఈ 2 నెలల జూబ్లీస్లో ఎంత మారింది? ఆల్మోస్ట్ మారిపోయింది, టఫ్ అయిపోయింది, మారిపోతుంది. కానీ నేను 90 రోజుల ముందు గన్సాటి చెప్పా, 7 స్థానాలు చెప్తే 8 స్థానాలు వచ్చాయి. అంటే 90 రోజుల ముందు చెప్పాలంటే ఎన్ని అంశాలు తీసుకోవాలి? నేను చాలా అంశాలు గమనించాలి. మన ఈ దానికోసం మాట్లాడినప్పుడు మల్లారెడ్డి గారు ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఓడిపోద్ది అనుకోలేదు, గెలుస్తుంటే నేనే హోంమంత్రిగా ఉండేవాడిని అని మొన్న రీసెంట్గా 1 week బ్యాక్ చెప్పారు. అంటే ఈ గ్రౌండ్ గెలుస్తుంటే నేను హోంమంత్రి అయ్యేవాడిని, ఓడిపోద్దని నేను అనుకోలేదని. అంటే వాళ్ళు అనుకోకముందే నేను చెప్పా కదా. అంటే ఎఫెక్ట్ వాళ్ళకుందా నాకుందా? రాజకీయ నాయకులు కూడా ఎఫెక్ట్ ఉండదు. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్స్లో గెలవాలా ఓడాలా అవే ఉంటాయి. ఎలక్షన్ మా 365 days మేము ఆలోచించేది మేము. సో మాకుండే అంత గ్రాసింగ్ పవర్ వాళ్ళకు ఉంటుందని అనుకోవడం లేదు. అదేవిధంగా బండి సంజయ్ గారిని అధ్యక్ష పదం తొలగించినప్పుడు నేను నెక్స్ట్ రోజు అంటే రేపు తొలగిస్తారని ఈరోజు చెప్పా, అధ్యక్ష పదం తొలగిస్తే బీజేపీ పార్టీకి నష్టం అవుతుందని చెప్పాను నేను. జనరల్ రేపు తొలగిస్తారనగా ఈరోజు సాయంత్రం నేను స్టేట్మెంట్ ఇచ్చా, వీడియో ఇచ్చా, మీడియా వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇవి ఉంటుంది కదా 23. ఆ విషయం 4 నెలల తర్వాత విజయశాంతి గారు చెప్పారన్నమాట.
ఇప్పుడు విజయశాంతి గారు కూడా అదే చెప్తారు, బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల నష్టం అవుతుందని చెప్పి, అంటే పడిపోయిందని చెప్పి నేను చెప్పిన 4 నెలల తర్వాత అని చెప్పారు. అంటే వాళ్ళకున్న పొలిటికల్ లీడర్కి ఉన్న ఈ పొలిటికల్ అంశాల మీద ఉన్న గ్రాసింగ్ పవర్ ఎంత ఉంది, నేను పెట్టిన ఎఫెక్ట్ ఎంత ఉంది. సో ఇక్కడ మీరు బీజేపీ అన్నారు కాబట్టి, బండి సంజయ్ ముఖ్యంగా అన్నారు కాబట్టి, ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూసుకుంటే బండి సంజయ్ కానీ దమ్మప్ప అరవింద్ కానీ ఎక్కువ ఎఫెక్టివ్గా ప్రచారం చేయట్లనే ఒక టాపిక్ వస్తుంది. దానికి కారణాలు లేదు. కారణాలు ఎందుకంటే చాలా ఉన్నది, స్క్రీన్ మీద చెప్పాలి. అంటే ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు మనం చూసిన జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎక్కడ చూసినా బండి సంజయ్ స్పీచ్లు వైరల్ కావడం కావచ్చు. దమ్మపూర్ ఒకసారే వచ్చారు బండి సంజయ్ గారు, కౌంటర్లు కూడా అట్లే ఉండేది. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒకసారి వచ్చారు ఈ జూబ్లీ సెలసీ, తర్వాత రాలేదు. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రధాన ప్రచారం ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైపోయారు, సో వీళ్ళది క్రాస్ ఓటింగ్ పడుతుంది, బీజేపీ వాళ్ళది బీఆర్ఎస్కి క్రాస్ ఓటింగ్ పడుతుంది, వీళ్ళ ఫాలోవర్స్ అందరూ వాళ్ళకి ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. అది క్రాస్ ఓటింగ్ విషయంలోని ఎలా అవుతుంది అంటే ఈ ప్రచారం కూడా వీళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. స్టార్టింగ్ అంతా కూడా ఆగిపోయి క్యాండిడేట్ని పెట్టడం కూడా లేట్ పెట్టారు. ఈ ఒక వారం రోజు నుంచి ఎక్కువ ప్రచారం చేస్తారు బీజేపీ. క్రాస్ ఓటింగ్ ఇక్కడ ప్రధానమైన అంశం, దాన్ని మనం లాస్ట్లో చెప్దాం. క్రాస్ ఓటింగ్ కోసం అసలు ఏదేది ఎలా పడుతుంది క్రాస్ ఓటింగ్ అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు మెయిన్ చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయాయి అని ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్గా చెప్తున్నారు. అసలు ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తారో గెలడం అనేది కూడా ఒక పాయింట్ ఉంది. నిజంగా ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఛాయిస్ చాలా తక్కువ ఉంటుంది పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే. అయితే ఇప్పుడు మన ఈ బండి సంజయ్ కావచ్చు, క్రాస్ ఓటింగ్ గురించి కావచ్చు, వీళ్ళిద్దరు గురించి క్రాస్ ఓటింగ్, ఇంకోటి జనసేన కూడా ఇప్పుడు ఈ రోజే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకో స్టేట్మెంట్ చేద్దాం. ఇంకో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, 90ల ముందే రాజకీయ భవిష్యం అని చెప్పిన ఆడారు నాగరాజు. 23 డిసెంబర్ మొత్తం నాది బుక్ ఉంది, మొత్తం బుక్ ఉంది టోటల్గా.